కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి మరి వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భంగా అది రిజెక్ట్ అయినప్పుడు మహిళల కోసం పోరాడుతున్న నన్ను మరి టార్గెట్ చేసి ఆ రోజు నన్ను సస్పెండ్ చేయడం అందరూ చూసిన విషయం. ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్ నాకు ఇవ్వకుండా కనీసం నువ్వు తప్పు చేసావా లేదా, చేసుంటే ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోనివ్వకుండా మరి ఏ విధంగా నన్ను హ్యూమిలేట్ చేశారో కూడా మీరు అందరూ చూశారు. ఆ రోజే కాదు, ఆ సెకండ్ డే కూడా నేను అసెంబ్లీకి రావడం జరిగింది స్పీకర్ గారితో మాట్లాడటానికి. కనీసం నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వకుండా మార్షల్స్ తో ఒక ఎమ్మెల్యే నన్ను చూడకుండా, ఒక మహిళ నన్ను చూడకుండా లాగి పడేసి మరి నా హెల్త్ కండిషన్ కూడా అప్సెట్ అయ్యి నేను హాస్పిటలైజ్డ్ అయింది మీరు అందరూ కూడా చూశారు. ఆ తర్వాత నేను కోర్టుకు రావటం న్యాయం కోసం. మరి కోర్టులో కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని అలా 1 year సస్పెండ్ చేయడం వల్ల ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి నోచుకోకుండా పోతుందని చెప్పి మరి ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ని గౌరవించకుండా మరి కోర్టును ధిక్కరించే విధంగా 3 రోజులు నన్ను అసెంబ్లీకి రాకుండా మరి ఏ విధంగా ఆపారో కూడా మీ అందరూ చూశారు. మళ్ళీ అదే కోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్లటం, ఆ డివిజన్ బెంచ్ వెళ్లిన రోజు నాకు మరి హెల్త్ అప్సెట్ అయ్యి ముందు రోజు మార్షల్స్ తో లాగి పడేయటం వల్ల మరి బీపీ రైజ్ అయ్యి మరి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి హాస్పిటల్లో ఉండటం వల్ల నేను కోర్టుకు వెళ్లలేకపోయాను. సో గవర్నమెంట్ తరఫున వచ్చిన లాయర్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అడిగారో దాని గురించి మరి మా లాయర్ డెసిషన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సో అదే ఆర్గ్యుమెంట్ ఈ రోజు కూడా ఇక్కడ పిపి రావు గారు చేయడం జరిగింది. సుదీర్ఘంగా 3.5 గంటలు మరి ఏదైతే అసెంబ్లీ మెరిట్స్ మీద, రూల్స్ మీద కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి అసెంబ్లీలో కనుక రూల్స్ వైలేట్ అయినప్పుడు అని చెప్పి డిస్కషన్ మొత్తం అయ్యే సమయంలో మరి గవర్నమెంట్ తరఫు లాయర్ గారు మరి ఆల్రెడీ ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. మాకు ఇంతవరకు అయితే ఆపర్చునిటీ ఇవ్వలేదు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆపర్చునిటీ మేము ఇస్తాము, తను మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీ అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నేను కామసీఎం అన్నానో అది ఒక తప్పు, అంటే ఒక బూత్ లాగో లేదా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ లాగో వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ లాంగ్వేజ్ కానీ ఆ ఇంటెన్షన్ తో కానీ నేను అనలేదనేది మొదటి రోజు నుంచి నేను చెప్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీ 17వ తేదీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ కన్నా ముందు 5 రోజుల నుంచి డిసెంబర్ 18 కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి మరి వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భంగా అది రిజెక్ట్ అయినప్పుడు మహిళల కోసం పోరాడుతున్న నన్ను మరి టార్గెట్ చేసి ఆ రోజు నన్ను సస్పెండ్ చేయడం అందరూ చూసిన విషయం. ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్ నాకు ఇవ్వకుండా కనీసం నువ్వు తప్పు చేసావా లేదా, చేసుంటే ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోనివ్వకుండా మరి ఏ విధంగా నన్ను హ్యూమిలేట్ చేశారో కూడా మీరు అందరూ చూశారు. ఆ రోజే కాదు, ఆ సెకండ్ డే కూడా నేను అసెంబ్లీకి రావడం జరిగింది స్పీకర్ గారితో మాట్లాడటానికి. కనీసం నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వకుండా మార్షల్స్ తో ఒక ఎమ్మెల్యే నన్ను చూడకుండా, ఒక మహిళ నన్ను చూడకుండా లాగి పడేసి మరి నా హెల్త్ కండిషన్ కూడా అప్సెట్ అయ్యి నేను హాస్పిటలైజ్డ్ అయింది మీరు అందరూ కూడా చూశారు. ఆ తర్వాత నేను కోర్టుకు రావటం న్యాయం కోసం. మరి కోర్టులో కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని అలా 1 year సస్పెండ్ చేయడం వల్ల ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి నోచుకోకుండా పోతుందని చెప్పి మరి ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. Today the matter came up for hearing and it was heard in length, and during the course of the arguments the bench wanted to know whether an explanation can be given in terms of whatever she was intended to do it before the assembly, which we accepted readily, and we said not only pertaining to the allegation against her in regard to the
disregard to the chair or disrepute to the chair, but also pertaining to the other two issues, for which she'll be giving an explanation tomorrow, and the matter stands urgent for tomorrow. Court asked for apology or explanation? Court wanted an explanation in regard to what was her intention. What's the response from the government council? In fact, the government side, they wanted the matter to be in fact heard, and the first contention from their side was that an opportunity was given to her even before the division bench, which she never availed. That was their contention, for which we said she was never given an opportunity at all. Therefore, she wanted an opportunity to be given before the assembly, which was turned down. Therefore, on that day, on the specific day when the proposal came from the government, she had taken ill and she was in the hospital. Therefore, she was not in a position to take a decision on that day, meaning she was not there in the court to take a decision. But today, she has taken a decision that in regard to her stand, whatever it is, she will put it in the form of a letter and give it to the court. It will be addressed to the speaker. Today the matter came up for hearing, and it was